నమస్తే. వెల్కమ్ టు విఎస్బి తెలుగు ఆడియో నవల్స్ ఆర్ కథలు. కథా శీర్షిక ఇది నిజం. రచన పవని నిర్మల ప్రభావతి గారు. చదువుతున్నది ధనలక్ష్మి. ఇక కథలోకి వెళితే, డైనింగ్ టేబుల్ మీద భోజన సామాగ్రి అందంగా అమర్చింది అపర్ణ. మీరు రావచ్చు అంది మెల్లగా గెస్ట్ రూమ్ కేసి చూస్తూ. అదో సిగ్నల్ వచ్చిందో మధు, పద. నవ్వుతూ స్నేహితుడి వైపు చూశాడు గోపీకృష్ణ. ఇద్దరూ డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చారు. అపర్ణ అక్కడ లేదు. అపర్ణ, ఇక మేం స్వంత వడ్డన ప్రారంభించాలా? విసుగ్గా వంటగది వైపు చూశాడు గోపీకృష్ణ. మరి నన్ను రమ్మంటారా? మృదువుగా వినవచ్చిందా మాట. అది చెప్పాలా అన్నాడు చిరాకుగా. వెంటనే మధువైపు తిరిగి, మా అపర్ణ ఘోషతో చచ్చిపోతున్నారా బాబు? కొత్త వాళ్ళు వచ్చారు అంటే ఇక వంటింట్లో నుంచి బయటికి రాదోయ్, చచ్చే చావయింది అన్నాడు. ఆ మాటలలో సగం కోపం సగం చిరాకు నిండి ఉంది. గబుక్కున అపర్ణ బయటకు వచ్చింది. మీరు కలుపుకోండి, నేను వడ్డిస్తాను అంది. క్షణకాలం మధు అనిమిషునిలా అయిపోయారు. ఎక్కువ పొట్టి పొడువు కాని సమయత్తులో బొద్దుగా తెల్లగా ఉంది. ముచ్చటగా చుట్టుకున్న జుట్టుముడి, చెవులకు ఎర్రరాళ్ల దుద్దులు, మెడలో 3 పేటల బంగారు గొలుసు, నల్ల పూసలు, నుదుటి మీద ఎర్రని నిలువు బొట్టుతో ఉన్న అపర్ణ కళ్ళు చెదరగొట్టే సౌందర్యవతేం కాదు, కానీ ఏదో ఆకర్షణ దాగి ఉంది ఆవిడలో. మీరు కలుపుకోండి, నెయ్యి వేస్తాను. భర్తకు నెయ్యి వడ్డించాక మధు చూపు తనని ఆపాదమస్తకం పరికిస్తుండటం గమనించి హెచ్చరించింది. మధు క్షణకాలం లోపల సిగ్గుతో గిరగలలాడిపోయాడు. గోపి ఏమనుకుని ఉంటాడు? ఆమె ఏమనుకుని ఉంటుంది? లోపల మదన పడిపోయాడు. భోజనం చేస్తున్నంతసేపు అపర్ణను అణువణువు పరిశీలిస్తున్నాయి అతగాడి చూపులు. ఏదో ఆకర్షణ ఉంది ఈవిడలో. అదేమిటి? అదే ఆలోచన. కూరలో సాంబారు కలిపేసుకున్నాడు. రసంలో ఊరిన మిరపకాయ నంచుకున్నాడు. పెరుగులో ఊరగాయకు బదులు ఉప్పు నంచుకున్నాడు. నిన్ను చూసి షాక్ తిన్నట్లున్నాడు మా ఫ్రెండ్. ఆ రాత్రి పడుకోబోతూ అపర్ణతో అన్నాడు గోపీకృష్ణ. అవును, మెల్లిగా అంది అపర్ణ తన దోమతెర సరిచేసుకుంటూ. అవును, వెక్కిరించాడు గోపీకృష్ణ. అలా అనటానికి సిగ్గు వేయటం లేదు. సిగ్గా? ఎందుకు? ఒక్కసారి మధు భార్య పద్మజను చూడాలి నువ్వు. అప్పుడు అర్థమవుతుంది ఎందుకో. ఆవిడ చాలా అందంగా ఉంటుందా? కుతూహలంగా అంది అపర్ణ. పెద్ద అందమని చెప్పలేను, కానీ ఏదో ఆకర్షణ ఉందామెలో. నీల నల్లలు మట్టెలు వేసుకోదు, 2 జడలు వేసుకుంటుంది. డైనింగ్ టేబుల్ దగ్గర అతిథుల ఎదురుగా కూర్చుని అడిగి మరీ తినిపిస్తుంది. గంటల కొద్దీ కబుర్లు చెబుతుంది. అందుకే అక్కడికి వెళితే మధు వాళ్ళింట్లో వారం రోజులున్నా నాకు విసుగనిపించదు. వింటున్న అపర్ణ ఫక్కున నవ్వింది. ఎందుకు నవ్వు? రోషంగా అరిచాడు గోపీకృష్ణ. నవ్వక ఏం చేయను? ఆవిడలా నేనుండలేనని మీకు కోపం, అవునా? నా తత్వం ఇది, ఆవిడ తత్వం అది. అన్నట్లు మీ ఫ్రెండ్కి ఇష్టమైన టిఫిన్ ఏమిటో చెప్పండి, రేపు చేస్తాను. ఆహా, రాత్రి భోజనం అంచక్కా వడ్డించావు. వాడు సరిగా తిననే లేదు. ఇక టిఫిన్ పెడతావు. అందులో రేపంతా నాకు ఆఫీస్ వర్క్ చాలా ఉంది. రోజంతా ఆఫీసులోనే గడిపేయాలో ఏమిటో. కంపెనీ లేక గిలగిలలాడుతాడో ఏమో మధు. సర్లేండి, నాకు నిద్ర వస్తుంది. అపర్ణ దుప్పటి బిగించేసింది. మధుకు దిక్కుతోచటం లేదు ఈరోజు. హాయిగా మధ్యాహ్నం ఊరికెళ్ళిపోయినా బాగుండేదేమో. కానీ గోపి కథలనిస్తేనా తనని? ఆవిడి గారు, ఆ అపర్ణాదేవి గారేమో ఘోషా స్త్రీ కంటే అన్యాయం. ఇంటికొచ్చిన అతిథికింత తిండి, పడుకోవటానికో గది ఏర్పాటు చేయటంతో తీరిపోయిందని కావోలు ఆవిడ ఉద్దేశం. చదువుకున్న స్త్రీ కదా, తనతో కబుర్లు చెప్పకూడదు. అతిథి ఉన్నాడా చచ్చాడా అన్న ఆలోచన లేని మహానుభావురాలు. మీరు వచ్చి టిఫిన్ పుచ్చుకోండి. గది బయట నుంచి వినిపించిన అపర్ణ మృదువైన పిలుపుతో తుల్లిపడ్డాడు మధు. ఆ అన్నాడు కంగారుగా లేస్తూ. ఆవిడ టేబుల్ మీద టిఫిన్ మంచినీళ్లు పెట్టి వెనుతిరిగి వెళ్తుంది. వెళ్తున్న ఆమెకేసి చూస్తూ కూర్చుండిపోయాడు మధు. అందం, అంతకంటే ఎక్కువైన ఆకరణ. ఏమిటిది? తనలో ఏదో మనోవికారం. చచ్చ, తప్పు పొలమారింది. మెల్లిగా సర్దుకోండి. మంచినీళ్ళు తాగండి. పైకి చూడండి. పకోడీలలో కారం ఎక్కువైందల్లే ఉంది. మీకు కారం ఎక్కువగా ఉండాలని చెప్పారు వారు. పోది కాస్త స్వీట్ నోట్లో వేసుకోండి. అపర్ణ టేబుల్ మీదకు వంగి ఆదుర్దాగా క్షమాపణ చెప్పుకుంటున్నట్లు అంటుంది. గాబరాగా చూస్తుంది. పర్వాలేదు,
కొద్దిగా పొలమరింది అంతే. నవ్వేశాడు మధు. అమ్మయ్య, హాయిగా నిట్టొచ్చింది. టీ పుచ్చుకోండి. ఆ నల్లని పెద్ద కళ్ళలో భయం తొలగి సంతోష ఛాయలు ప్రతిఫలించాయి. మెల్లిగా లోపలికి వెళ్ళిపోయింది. విచిత్రమైన భావం, కాదు భూతం, తలెత్తుతుంది తనలో. ఛీ, తప్పు. ఆమె గృహిణి, తన స్నేహితుని భార్య. తను ఓ వివాహితుడు, పద్మజకు భర్త. ఏమిటి వెర్రి ఆవేశం? గదిలోకి వెళ్ళి కిటికీ దగ్గర నిల్చున్నాడు. పెరట్లో అపర్ణ సన్నజాజులు కోసుకుంటుంది. జుట్టుముడి వీడి పొట్టి జడ వీపుపైన కదలాడుతుంది. అప్రయత్నంగా ఆమె తిరిగి చూసింది. క్షణకాలం ఇరువురి కళ్ళు కలుసుకున్నాయి. జాజులు కోయటం అయ్యిందో కాలేదో మరి. మరుక్షణం ఆమె లోపలికి వెళ్ళిపోయింది. ఏమోయ్ భగవాన్లు, మా శ్రీమతి చేతి పెట్టు, ఎప్పుడెప్పుడా ప్రయాణం అనిపిస్తుందా? నవ్వుతూ భుజం మీద చేయి వేసి అడుగుతున్న గోపీకృష్ణను చూచి తబ్బిబ్బు పడిపోయాడు మధు క్షణకాలం. గోపి గమనించలేదు కదా, ఆవిడ తన గురించి గోపితో చెడుగా చెప్పదు కదా. ఏమిటా పిచ్చి చూపు? గోపీకృష్ణ నవ్వుతూ కుదిపేశాడు. అబ్బెబే, అదేం లేదు నాంచాడు. అలా అనక మరేమంటావులే. మధు, ఓ చిన్న సాయం చేస్తావు? ఏమిటి? విచిత్రంగా చూచాడు. మా అపర్ణను గురించి. ఇందాక నీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో నిర్మోహమాటంగా చెప్పరా? అలా ఎవరూ చెప్పే అతిథులు లేక రాకనే అపర్ణ ఇలా నా ప్రాణం తోడేస్తుంది. నువ్వేనా చెప్పే ఆవిడతో? అపర్ణ, ఇలారా. గోపీకృష్ణ మాటలు మధులో మరో రకమైన భావ సంచలనాన్ని రేపాయి. ఎందుకు పిలిచారు? అపర్ణ గది గుమ్మం వరకు వచ్చి ప్రశ్నించింది. తలుపు వారుగా ఉన్న ఆమె మధుకు కనిపిస్తుంది. జుట్టు చుట్టగా అమర్చుకుంది. జాజులు పెట్టుకుంది. ఏదో కళ, ఏదో సౌందర్యం. తను తట్టుకోలేకపోతున్నాడు. మధు, నీ గురించి అతగాడు ఫీల్ అయిన నిజమైన ఉద్దేశాలేమిటో చెప్పేస్తాడు, వింటావా? తప్పకుండా, మృదువుగా నవ్విందామే. అబ్బెబ్బే, అదేమి లేదండి. మధు తప్పుకోబోయాడు. పర్వాలేదు, నీ మూలాన్నైనా అపర్ణలో మార్పు వస్తే అంతే చాలు నాకు. గోపీకృష్ణ బాత్రూమ్ వైపు వెళ్ళిపోయాడు. అపర్ణ వెళ్ళిపోయింది. మధులోని మరో వ్యక్తి విజృంభించాడు. ఎంత చక్కటి అవకాశం ఇచ్చాడు గోపీకృష్ణ. ఆమెను గురించిన తన నిజమైన ఆలోచన ఆమెకు చెప్పగలిగితే విని ఆవిడేమంటుంది? గోపీకి చెబితే? హో, చెబితే ఏం? గోపి తననే విషయంలోనూ మందలించాడు. కారణం, తమిద్దరి మధ్య ఉన్న స్నేహబంధంలో అంతటి చనువుంది. మరునాడు గోపీకృష్ణ ఆఫీసుకు వెళ్ళిపోయాడు. సాయంత్రం 4 గంటలకు తనకు ట్రైన్ ఉంది. అప్పటికి తనను సాగనంపటానికి వస్తానన్నాడు గోపి. ఈలోగా అపర్ణతో ఒక్కసారి మాట్లాడగలిగితే. టిఫిన్ చల్లారిపోతుంది, మీరు రావచ్చు. అపర్ణ తీయని పిలుపు. వస్తాను, మీతో ఓ చిన్న సంగతి మాట్లాడాలి, మీకు అభ్యంతరం లేకపోతే. తడారిపోతున్న పెదవులను నాలుకతో తడిచేసుకున్నాడు. చెప్పండి, మృదువుగా అంది. మీరిలా వచ్చి కాసేపు కూర్చోగలరా? గదిలోకి వచ్చి తనకు కాస్త దూరంలో ఉన్న గార్డెన్ చైరులో కూర్చుంది. మీ గురించి నిజమైన నా అభిప్రాయాలు చెప్పమన్నాడు మా గోపి. మీకు గుర్తుందనుకుంటాను. చెప్పండి, స్థిరంగా చూస్తూ అంది. అతి సాధారణంగా కనిపించే మీలో అసాధారణమైన ఆకర్షణ ఏదో నిండి ఉంది. అది నన్ను నిలువున ఏదో చేసేస్తుంది. మాటలు తడబడుతున్నాయి. క్షణకాలం అపర్ణ అతగాడి కళ్ళల్లోకి చూచింది. ఆమె చూపు ఎర్రగా కణకణలాడుతున్నట్లుంది. ప్లీజ్, మీరు అలా కోపంగా చూడకండి. మరి ఈ విషయం గోపికి చెప్పినా పర్వాలేదు. నన్ను నేను నిగ్రహించుకోలేక చెబుతున్నాను. అతిథిగానే కాదు, మిమ్మల్ని చూశాక ఓ మగవాడిగా నేనేది ఫీల్ అయ్యానో అదే చెబుతున్నాను. అపర్ణ, ఐ లవ్ యూ. ఏదో మైకం, మరేదో బాధ అతగాడి కళ్ళల్లో గూడు కట్టుకుని ఉంది. అపర్ణ అతగాడి వైపు అలాగే చూస్తుంది. ఇది తప్పో ఒప్పో నాకు తెలియదు. అసలు ఆ సంగతి ఆలోచించలేను కూడా. ఇదే నా అభిప్రాయం. ఐ లవ్ యూ. మంచిది. అపర్ణ కంఠస్వరం మృదువుగా పలికింది. మీ నిజాయితీని మెచ్చుకుంటున్నాను. మీ ఉద్దేశాలు అలా ఉన్నప్పుడు మీరలా ఫీల్ అయినారు. అందుకు ఎవరి అభ్యంతరం మాత్రం ఏముంది? అందుకు కారణము నాకు తెలుసు. విస్మయంగా చూశాడు మధు ఆమె వైపు. ఆమె తనని మందలించలేదు, తిట్టలేదు, గోలా చెయ్యలేదు. కానీ ఏదో మంత్రం వేస్తుంది. ఏమిటా కారణం? కుతూహలంగా అడిగాడు. మీరు సగటు పురుషులు. మా వారికి మీ పద్మజ చాలా నచ్చిందట. మీరు నన్ను ఐ లవ్ యూ అనేశారు. సాధారణంగా మగవారికి తన భార్య కంటే ఎదుటివాని భార్య నచ్చుతుంది. ఇది నిజం.
ఇందులో ఆశ్చర్యపడాల్సిందేమీ లేదు. మరి నే వెళ్ళాలిక. మీ టిఫిన్ చల్లారిపోతుంది. ఇంకాసేపట్లో వారు వస్తారు. వారికి టిఫిన్ అమర్చాలి. నే వెళతాను. ట్రైన్లో కూర్చున్నాక కూడా మధు ఆ షాక్ నుంచి తేరుకోలేదు. సమాప్తం. నేను వినిపించే ఆడియో కథలు, నవల్స్ మీకు నచ్చినట్లయితే మరిన్ని కథల కోసం షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.